హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నా. ఈ రోజు మనం ఫ్రీ ఫైర్ గురించి కొత్త అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే మంచి ఈవెంట్స్ వస్తున్నాయి. కొత్త డిసెంబర్ మంత్ పోయే పాస్ గురించి మాట్లాడుకుందాం, ఎమోట్స్ గురించి మాట్లాడుకుందాం, గ్లోబల్ స్కిన్ గురించి మాట్లాడుకుందాం, స్కార్ఫ్ గురించి మాట్లాడుకుందాం, అలాగే మన నెక్స్ట్ వచ్చే ఈవో వాల్ట్ గురించి మాట్లాడుకుందాం. సరే, మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా? చూడండి, మనకైతే 11 గ్లోబల్ స్కిన్స్ అయితే ఇచ్చేసారు వాళ్ళు. అయితే ప్రతి ఒక్క గ్లోబల్ స్కిన్ నచ్చింది. మరి మీకు కూడా నచ్చిందా? మీకు కూడా నచ్చితే మాత్రం పక్కా డైమండ్స్ అయితే సేవ్ చేసుకోండి మామ. ఈ 11 గ్లోబల్స్ తీయాలి మనం. యానిమేషన్ గ్లోబల్ స్కిన్స్ బాగున్నాయి, కానీ టీమ్ గ్లోబల్ స్కిన్స్ మాత్రం వాడు ఫ్రీగా ఇస్తే బాగుంటుంది మామ. ఎందుకంటే ప్రతి ఒక్కటి మధ్యన డైమండ్లలో ఇచ్చేస్తుండు. చూద్దాం మరి ఏం చేస్తాడో ముందు. ప్రతి ఒక్క గ్లోబల్ స్కిన్ బాగుంది, కానీ ఈ పిల్లి చూడండి, ఇదైతే డిఫరెంట్గా ఉంది. చాలా కామెడీ ఉంది. టీచర్ అనుకుంటా ఇది. ఈ గ్లోబల్ స్కిన్ కూడా బాగుంది, బాగానే యానిమేషన్స్ యాడ్ చేశాడు మామ. దాని తర్వాత ఈ కార్ గ్లోబల్ స్కిన్ చూడండి, ఇదైతే అద్దరిపోయింది లిటరీ. ఈ గ్లోబల్ స్కిన్ చూపిస్తలే. మరి ఈ ఫ్యామ్ స్కిన్ చూడండి, యానిమేషన్ బాగానే ఉంది. వెక్టర్ అయితే యానిమేషన్ యాడ్ చేయలేరు, మరి ఏందో మరి చూద్దాం ముందు ఏం చేస్తాడు వాడు. ఫ్రీ ఇస్తే బాగుంటుంది వెక్టర్ది అయితే. ఫ్యామ్స్ అయితే డైమండ్స్ లేపుతాడు. మనం లేట్ చేయకుండా నెక్స్ట్ ఈవెంట్ గురించి మాట్లాడుకుంటే, నెక్స్ట్ టాప్అప్ ఈవెంట్ వస్తుంది. ఈ టాప్అప్ ఈవెంట్లో ఈ నైఫ్ ఎమౌంట్ బండల్ ఇచ్చింది, కానీ నెక్స్ట్ మాత్రం పక్కా డబల్ డైమండ్ టాప్అప్ ఈవెంట్ అయితే ఇస్తాడు మామ. ఇది ఈ టాప్అప్ ఈవెంట్ మాత్రం ఈ మంత్ 23rd లేదా 24th వచ్చేస్తుంది పక్కా. ఇది అంత లేదు, కానీ ఇది బేకార్ అనిపిస్తుంది. కానీ డబల్ డైమండ్ టాప్అప్ ఈవెంట్ ఇస్తే ఆడు అద్దరిపోతుంది ఫ్రీ ఫైర్ ఈవెంట్లో. మరి డబల్ డైమండ్ టాప్అప్ ఈవెంట్ కోసం ఎవరెవరైతే వెయిట్ చేస్తున్నారో కామెంట్లో అయితే తెలపండి మామ. మీకైతే అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. మరి వెయిట్ చేయకుండా నెక్స్ట్ ఈవెంట్ అయితే వెళ్ళిపోదామా? మరి ఈ స్కార్ఫ్ ఈవెంట్ వస్తుంది. నాకైతే బాగా నచ్చింది. స్కార్ఫ్ అయితే బాగా నచ్చుతుంది అందరికీ. నా పాత ఐడి అయితే హ్యాక్ చేసి నవ్వడం ఆడు దొరికితే మాత్రం ఉంటుంది మామ. ఇక కొత్త ఐడి క్రియేట్ చేసుకుని ఆడుతున్నా మొన్న నుంచి. పాత ఐడిలో బాగానే బండల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఈ కొత్త ఐడిలో చూస్తాం, వచ్చినంత మాత్రం చేసేస్తాం. ఎన్ని అప్డేట్లు వస్తే అన్నీ తీసేస్తాము. ఎంతైనా యూట్యూబర్ అవ్వబోతున్నా. ఈ స్కార్ఫ్ ఈవెంట్ అయితే బాగుంది. లక్ రాయల్లో వస్తుందంట. రెడీగా ఉండండి మామ. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళిపోతే, మన నెక్స్ట్ ఈవో వాల్ట్లోకి వచ్చేసి ఇది M1014 గన్ స్కిన్ వస్తుందంట. ఆడు ఒక్కోసారి ఒక్కొక్క కథలు పడుతును గరిన ఆడు. ఒక్కోసారి AK-47 థామ్సన్స్ గన్ స్కిన్ ఇస్తామన్నారు. ఇప్పుడేమో M1014 ఇస్తుండు ఈ స్కార్పియోది. నాకైతే ఇది నచ్చదు. ఇంకోటి గ్రీన్ కలర్ ఉంటుంది చూడు మామ, ఈవో M1014, అది పాతది బాగుంటుంది, కానీ స్కార్పియోది అంతా నాకు నచ్చలే. యానిమేషన్ ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ యాట్రిబ్యూట్స్ అంత నచ్చలే. దాంట్లో పాత గన్ స్కిన్లో అయితే డబల్ రేట్ ఆఫ్ ఫైర్ సింగిల్ డ్యామేజ్ ఉంటుంది. నాకు అదే నచ్చుతుంది. ఏదైనా డబల్ రేట్ ఆఫ్ ఫైర్, డబల్ డ్యామేజ్, సింగిల్ డ్యామేజ్, సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉంటేనే బాగుంటుంది. మన అప్కమింగ్ ఎమోట్స్ గురించి మాట్లాడుకుంటే మామ, ఈ గన్ స్కిన్ కూడా బాగుంది. గన్ స్కిన్ కూడా నా విష్ లిస్ట్లో యాడ్ చేసుకున్నా. ఈ థామ్సన్ గన్ స్కిన్ టీమ్ వస్తుంది, యానిమేషన్ బాగుంది, యాట్రిబ్యూట్స్ కూడా బాగున్నాయి మామ. డబల్ డ్యామేజ్ ఉంది. ఈ గన్ వెనకాలకి ఇస్తే యానిమేషన్ మస్తుంది. దీని సౌండ్ కూడా బాగుంటుంది మామ. చాలా నా విష్ లిస్ట్లో అయితే ఉంటుంది, మీరు చెక్ చేసుకోండి. నా ఐడి డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, మీరైతే చెక్ చేసుకోండి మామ. ఇంకా ఎమోట్స్ ఉన్నాయి. యానిమల్ మూవీలో ఉండే ఎమోట్ ఉంది, బాగానే ఉంది. ఇది మళ్ళీ నెక్స్ట్ వచ్చే యానిమేస్ చూస్తారు కదా మామ మీరు. యానిమేస్లో వచ్చే బండల్స్ కూడా వస్తున్నాయి, అవి నా విష్ లిస్ట్లో ఉన్నాయి. ఈ ఎమోట్ అయితే బాగా నచ్చింది నాకు. ఈ హనుమాన్ గదది కూడా ఉంది, ఇదైతే భలే ఉంది మామ. ఈ ఎమౌంట్ తీసుకుంటే ఒక రేంజ్ ఉంటుంది. తర్వాత ఒక రన్నింగ్ అమౌంట్, ఇది భలే ఉంది. తర్వాత ఒక గుర్రం మీద ఎక్కుతాడు, అది కూడా రన్నింగ్ అమౌంటే మామ. ఈ సైకిల్ మీద ఉంది, ఇది కూడా ఒక రన్నింగ్ అమౌంటే మామ. ఇదైతే ఫ్రీ ఫైర్ ఇండియా వచ్చినప్పుడు ఇస్తా అన్నాడు, ఇంకా వెళ్ళాడు. మరి ఏం చేస్తాడో ఏమో వాడు. అలా ఈవెంట్ అంటారు దాన్ని. మరి ఈ ఫీస్ట్ స్కిన్ బాగుంది. ఈ గన్ స్కిన్ గ్రోజాది కూడా బాగుంది మామ. దాని తర్వాత చూసుకుంటే AC-80 బాగుంది. ఈ గ్రోజర్ మాత్రం బాగానే ఉంది మామో. దాని తర్వాత చూసుకుంటే G36 బాగుంది మామ. యానిమేషన్ అయితే అద్దరిపోయింది. ఇది బన్నీ ఈవెంట్లోనే ఇస్తాడో పక్కా. నాకైతే నచ్చింది. మరి మీకు కూడా నచ్చితే తీసుకోండి. డైమండ్స్ అయితే సేవ్ చేసుకోండి మామ. బండల్స్ కన్నా మనం గన్స్కే ఎక్కువ డైమండ్స్ ఖర్చు పెట్టాలి మామ. గన్స్కే ఎక్కువ వాల్యూ. బండల్స్ ఉన్నా లేకపోయినా ఓడు దేకడు, కానీ
గన్ స్కిన్స్కి మాత్రం వస్తుంటుంది మామ, మీరైతే సేవ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఇది ఫ్రీ ఫైర్ ఇండియా వచ్చినప్పుడు చూపిస్తాం మామ, చూసుకోండి. నా విష్ లిస్ట్లోనే ఉన్నాయి ఇవన్నీ. తర్వాత మనం నెక్స్ట్ అప్డేట్ గురించి వెళ్ళిపోదాం మామ. ఈ గ్లోబల్ స్కిన్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, సరే చూడండి, చెక్ చేయండి. సరే మనం డిసెంబర్ మంత్ వచ్చే బోయా పాస్ గురించి మాట్లాడుకుందాం మామ. మీరు ఆ బోయా పాస్ అయితే నాకు నచ్చలేదు, చూడండి మరి. బోయా పాస్లో ఫీమేల్ బండల్ అంత బాగాలేదు మామ. ఈ బండల్స్ ఇవి ఇస్తాడేమో మామ, చాలా కాపీ కొట్టి తీసేస్తుండు ఈ మధ్యన, నాకైతే నచ్చలేదు. మరి దీంట్లో ఒక గన్ స్కిన్ ఉంది, ఈ గన్ స్కిన్ అయితే నాకు నచ్చింది. అట్రిబ్యూట్స్ మరీ డ్యామేజ్ చేయలేడు, మరి మ్యాగజైన్ డబల్ మ్యాగజైన్ ఇచ్చిండు, సింగిల్ రేంజ్ ఇచ్చిండు. మీరు బోయా పాస్ కొనాలనుకుంటే కొనేసాను మామ, డిసెంబర్లో వస్తుంది ఇది వింటర్ ఈవెంట్లో. ఈ బ్యాక్ ప్యాక్ స్కిన్ ఇది ఫ్రీ వస్తుంది మామ. దాని తర్వాత చూసుకుందాం. నెక్స్ట్ పోతే మన నెక్స్ట్ 20 లెవెల్లో వస్తే మాత్రం ఒక టుక్ స్కిన్ ఉంది. ఈ బ్యానర్ స్కిన్ బాగుంది. ఈ టుక్ స్కిన్ అయితే మీరు బైపాస్ తీస్తేనే వస్తుంది. దీనికి యానిమేషన్ ఇస్తలేడు వీడు, పర్లేదు, స్కిన్ అయితే బాగానే ఉంది. నా దగ్గర అయితే లేదు, నేనైతే తీస్తా పక్కా. నెక్స్ట్ మన 30 లెవెల్కి వెళ్ళిపోతే మామ, మనకి నెక్స్ట్ ఇది స్కేట్ బోర్డ్ స్కిన్ ఉంది, లూట్ స్కిన్ ఉంది. ఈ 30 లెవెల్కి లూట్ స్కిన్ వచ్చేసింది మామ మనకి. చాలా యానిమేషన్ అయితే చేశాడు వీడు. మన దివాళీ తర్వాత వచ్చే పెద్ద ఈవెంట్ ఇది, ఈ డిసెంబర్ మంత్ ఈవెంట్. ఈ స్కై బోర్డ్ స్కిన్ బాగుంది, బాగానే యానిమేషన్ చేసిండు వీడు, బాంబులు ఎత్తుక పెట్టిండు దీనికి. దివాళీ తర్వాత వచ్చే ఈవెంట్ కదా, అలాగే ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ 50 లెవెల్కి వెళ్ళిపోతే మనకు గన్ స్కిన్ ఇచ్చేస్తాడమ్మా. ఇది చెప్పాను కదా మీకు, దీని అట్రిబ్యూట్స్ చూసుకోండి, బాగానే ఉంది మామ. లుక్ బాగుంది, కానీ వీడు అట్రిబ్యూట్స్ చేంజ్ ఇస్తే బాగుంటుంది, కానీ చేంజ్ చేయడం అనుకోండి. ఇదే పక్క డిసెంబర్ మంత్ బోయా పాస్. నెక్స్ట్ 60 లెవెల్లో చూసుకుంటే మాత్రం బ్యాట్ స్కిన్ ఉంది మామ. యానిమేషన్ గట్టిగానే యాడ్ చేసింది మామ, బాగానే ఉంది యానిమేషన్ అయితే. బ్యాట్ స్కిన్ కొడితే దిమ్మ తిరిగిపోవాలి. ఇలా నెక్స్ట్ చూద్దాం మామ. నాకు తెలిసి నెక్స్ట్ లూట్ బాక్స్ స్కిన్ అనుకుంటా. జరుపు చేస్తాం. ఇగో మామ, నెక్స్ట్ ఇదైతే ఫ్రీగా వస్తుంది మామ, ప్యాంట్ స్కిన్, షార్ట్ స్కిన్ ఇది మామ. నెక్స్ట్ కింద చూసుకుంటే ఇది మాత్రం లూట్ స్కిన్ మామ. చలో నెక్స్ట్ పోదాం మామ. గ్రానైట్ స్కిన్ ఇది ఫ్రీ వస్తుంది మామ మనకి, బాగానే ఉంది. పువ్వు వస్తుంది, అది వేలంగానే. నెక్స్ట్ మన 90 లెవెల్లో అయితే గ్లోవల్ స్కిన్ వస్తుంది మామ. ఈ గ్లోవల్ స్కిన్ ఇంతకుముందు చూపించిన కదా, ఇది అయితే ఫ్రీ అయ్యాడు మామ. బోయా పాస్ కొంటేనే వస్తుంది. బాగుంది స్కిన్ అయితే, బాగానే ఉంది. మరి యానిమేషన్ యాడ్ చేయలేడు, పర్లేదులే, బాగానే ఉంది. గ్లోవల్ స్కిన్ అయితే యానిమేషన్ ఒక్కటే చేయలేడు వాడు. చలో నెక్స్ట్ మన 100 లెవెల్కి వెళ్ళిపోతే బండల్ ఉంది. ఆ బండల్లో ఇస్టైల్ ఒక్కటి బాగుంది మాకు. నేను చూసిన గొర్రె మీద వస్తుంది, సర్కస్లో వేసేటం లెక్క, కామెడీ ఉంది. టాప్ బాగుంది మామ. ఇది బాటమే బాగాలేదు, కామెడీ ఉంది. దాని తర్వాత షూస్ చూసుకుంటే షూస్ కూడా అంత కాసలేదు. ఇది దొంగలు ఎత్తుకోయటం లెక్కుండు. తీస్తే ఈ హెయిర్ స్టైల్ కోసమే తీయాలి మామ ఈ బండల్, అంతే మామ.